హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన నుంచి ఓ ప్రేమ పార్ట్ 28 చూసే ముందు పార్ట్ 27 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సరదాగా ఫ్రెండ్ మ్యారేజ్ అని ఇండియాకి వచ్చి మ్యారేజ్ కంప్లీట్ అయిన తర్వాత రిసెప్షన్తో పాటు ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలు తాగేసి మిడ్ నైట్ ఎవరు ఉండరు అని మినిమం స్పీడ్లో కార్ డ్రైవ్ చేస్తున్న అతని కార్కి చీకట్లో ఏదో ఆబ్జెక్ట్ తగలగానే ఏదైనా యానిమల్ అయి ఉంటుందేమో అని వెంటనే కార్ ఆపి డోర్ ఓపెన్ చేసి స్ట్రీట్ లైట్ వెలుతురులో తన కార్కి తగిలి దూరంగా పడిన అమ్మాయిని చూడగానే అతనికి తాగింది మొత్తం దిగిపోయింది. అప్పటి వరకు కుర్రాడిలా ఎంజాయ్ చేసిన అతను బాధ్యత గల డాక్టర్గా మారిపోయి వెంటనే ఆ అమ్మాయిని తడుముతూ తన చేయి పట్టుకుని తన పల్స్ చెక్ చేశాడు. తన పల్స్ ఎక్కడో ఉండడంతో బ్రతికి ఉన్నందుకు థ్యాంక్ గాడ్ అని అనుకొని ఇట్స్ ఎమర్జెన్సీ అని గట్టిగా అరవడంతో అప్పటి వరకు కారులో ఫుల్ మ్యూజిక్ ఆన్ చేసుకొని ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ అంతా ఒక్కసారిగా బయటకు దిగారు. అతని గొంతులోని భయంకి అందులో పలికిన కంగారికి ఏమైందో అని 2 అడుగులు ముందుకు పరిగెత్తింది ప్రియమద. పేరుకు తగ్గట్టే ప్రియంగా ఉంది. వెంటనే వెళ్ళి వాట్ హ్యాపెండ్ ఇంద్రా అని అతని భుజం మీద చెయ్యి వేస్తే అతను ఐ డోంట్ నో ప్లీజ్ చెక్ అని అనడంతో అతను డ్రింక్లో ఉన్నాడు కాబట్టి అతని సిచ్యుయేషన్ అర్థం చేసుకొని వెంటనే ఆ అమ్మాయి పల్స్ చెక్ చేసి మెడికల్ ఎమర్జెన్సీ అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ డాక్టర్స్ అవ్వడంతో వెంటనే తనని ఇంద్ర ఎత్తుకొని కారులో కూర్చోపెట్టి లైట్ ఆన్ చేశాడు. ఆ లైట్ వెలుగులో తన మొహం చూసి ఇంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. వణుకుతున్న చేతులతో తన మొహాన్ని తడిమి ఆమె చెంపలు తడుతూ క్యూటీ క్యూటీ అని పిలిచాడు. ఇంద్ర నోట్ల నుంచి క్యూటీ అన్న పదం వినగానే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి గత 3 సంవత్సరాల నుంచి క్యూట్ ఎవరో తెలియకపోయినా తన పేరు సుపరిచితం కావడంతో అప్పుడే నాయన తల వెనక సైడ్ నుంచి బ్లడ్ కారి సీట్కి అంటుకుంటూ ఉంటే ఇంద్ర వాళ్ళందరి వైపు చూసి గట్టిగా సీరియస్ టోన్తో స్టార్ట్ ద కార్ మ్యాన్, అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అరిచాడు. 10 నిమిషాల్లో కారు హాస్పిటల్లో ఉంటే నయన ఎమర్జెన్సీ వార్డులో ఉంది. ప్రియతో పాటు ఇంకో 2 డాక్టర్స్ లోపలికి వెళ్ళడంతో ఇంద్ర తన స్మోక్ బాక్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఎంతో టెన్షన్లో ఉంటే తప్ప స్మోక్ చేయని ఇంద్రని చూస్తూ పక్కనే ఉన్న తన ఫ్రెండ్స్ వంశీ వాట్ హ్యాపెండ్ మామా, అలా ఒక్కసారిగా టెన్షన్ అయిపోయాం, అండ్ క్యూటీ అంటున్నావు, తనే నా క్యూటీ అంటే అని అడిగాడు. ఆ మాటతో ఇంద్రకి తను నయనను మొదటిసారి చూసిన సంఘటన మదిలో మెదిలింది. తన ఎంబీబీఎస్ ఎంఎస్ కంప్లీట్ చేసుకొని జాబ్లో జాయిన్ అవ్వడానికి లండన్ వెళ్తూ తన పేరెంట్స్ లోకల్ ఫ్రెండ్స్తో ఫుల్ ఎంజాయ్ చేసి లండన్ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు ఇంద్ర. వెళ్ళే దారిలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైందో అని చుట్టూ చూస్తున్న తనకి ట్యాన్ జీన్స్లో స్పెక్స్ పెట్టుకొని చూడడానికి ర్యాబిట్ లాగా క్యూట్గా ఉన్న నయన ఒక ముసలావిడిని గుద్దేసి ఆ పెద్దావిడికి సారీ చెప్తూ ఆవిడికి ఏమన్నా అయిందేమో అని కంగారు పడుతూ చూస్తూ ఉంటే పక్కనే ఎవడో ఎక్స్ట్రా వాగుతున్నాడు. అది చూసిన ఇంద్ర పాపం అమ్మాయి కదా హెల్ప్ చేద్దాం అనుకొని కారు దిగేలోపు ఫట్ మని శబ్దం వచ్చేసరికి అటు చూశాడు. నయన ఆ ఎక్కువ మాట్లాడిన వాడి చెంప పగలగొట్టడం, ఆ పెద్దావిడని తీసుకొని తన బండి మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళడం చూసి ఇంట్రెస్టింగ్ అని అనుకున్నాడు. వెంటనే ఆ స్కూటీని ఫాలో చేయమని ఆర్డర్ వేశాడు. వాళ్ళ కారులో బస్టాండ్ దాకా ఫాలో చేసిన బస్టాండ్ లోపల ట్రాఫిక్లోకి వెళ్ళలేక నయనని మిస్ అయితే అతని కళ్ళలో నయన క్యూట్ ఫేస్ రిజిస్టర్ అయిపోయింది. అతను మెచ్యూర్డ్ కాబట్టి ఆ టైంలో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని టైం వేస్ట్ చేయకుండా అది ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అనుకుని అక్కడి నుంచి మూవ్ అయిపోయాడు. కానీ అనుక్షణం అతని కళ్ళలో తన రూపం మెదులుతూనే ఉంటే తప్పు చేశానా, ఆ రోజే తన గురించి కనుక్కొని ఉంటే పోయేదా, ఏంటి క్యూటీ ఇంతలా గుర్తొస్తున్నావు అని అనుకొని రోజు లేదు. అలా అని దాన్ని లవ్ అని చెప్పలేడు. జస్ట్ కొందరితో రిలేషన్ ఎందుకు ఏర్పడుతుందో తెలియదు కాబట్టి తనని అలా చూడగానే తనకి ఫీల్ కలిగిందనుకున్నాడే తప్ప
అంతకు మించి ఓవర్గా థింక్ చేయలేదు. కాకపోతే వాళ్ళ బ్యాచ్లో ఉన్న ప్రియంవదని తను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తే తను మాత్రం లవ్ చేస్తున్నానని చెప్పేసరికి సైడ్ అవ్వడానికి హార్డ్గా వెళ్లకుండా క్యూటీని లవ్ చేస్తున్నాను అని తనని చూసిన విషయం హైలైట్ చేశాడు. అందుకే ఇప్పుడు క్యూటీ అనగానే వీళ్ళంతా అంత ఆశ్చర్యపోయారు. జరిగిన విషయం అంతా కళ్ళ ముందు మెదిలేసరికి మామా అని అంటూ ఉంటే ప్రియ కంగారుగా ఎమర్జెన్సీ యూనిట్లో నుంచి బయటకు వచ్చి ఇంద్ర 0.4% కూడా ఛాన్సెస్ లేవు, షీ సఫరింగ్ ఫ్రమ్ ఎపిలెప్సీ. అదృష్టం ఏంటి అంటే తను కంప్లీట్గా స్టేజ్లోకి వెళ్ళకముందే యాక్సిడెంట్ అవ్వడంతో తను చనిపోవాల్సింది కాస్త కొన విపులతో ఉంది. తనకున్న స్టేజ్కి తను కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అది తన బ్రెయిన్లో ఉన్న నర్వస్ సిస్టమ్ని బాగా డ్యామేజ్ చేసి తన బ్రెయిన్లో నరాలన్నీ ఒక్కొక్కటిగా చిట్లిపోతూ ఉంటే తన నోట్లో నుంచి బ్లీడింగ్ ఆగడం లేదు. ఆ టైంలో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ చిట్లడం అక్కడితో ఆగిపోయి అన్కాన్షియస్ అయింది. బట్ మన కార్ హిట్ చేసినప్పుడు తన రోడ్డు మీద పడిపోవడంతో తల బ్యాక్ సైడ్ మెడల్లో అబ్లాంగేటకి బలమైన దెబ్బ తగిలింది. ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పింది. ధరణి చెప్పిందంతా విన్న వేద్ నిప్పులు చెరిగి కళ్ళతో ధరణి వైపు చూసి నా పెళ్ళాన్ని నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో నుంచి ఎందుకు బయటకు పంపించావు అని సీరియస్గా అడిగాడు. నా పెళ్ళామన్న వేద్ మాట తీరుకు షాక్ అయినా అది అతను మనస్ఫూర్తిగా అన్నాడని అర్థమై అయోమయంగా వేద్ని చూస్తూ ఉంటే వేద్ ఏ నా పెళ్ళామన్నాననా ఆ చూపు, అది నా పెళ్ళమే, నా చేత్తో నేను తాళి కట్టిన పెళ్ళాం. ఈ మాట నా నోటి నుంచి కాదు నా మనసు నుంచి వచ్చింది. ఇన్నాళ్ళు నవ్యకి అన్యాయం చేశానేమోనన్న గిల్టీ ఫీలింగ్తో దానికి దూరంగా ఉన్నానే తప్ప దాని మీద నాకు ఇష్టం లేక కాదు. ఇప్పుడు నవ్య తిరిగి వచ్చింది. ఒకవేళ నేను నవ్యతో తప్పు చేసినా అది అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయింది కాబట్టి తనని కన్విన్స్ చేసి తనకి వేరే పెళ్లి చేసి నయనకి అది చెప్పి దానితో నా జీవితాన్ని ప్రారంభించాలనుకున్నా. కానీ 20 రోజుల్లో నా జీవితాన్ని తారుమారు చేశారు. అయినా నా పెళ్ళాన్ని ఇంట్లో నుంచి పంపించే హక్కు నీకెలా వచ్చింది? అయినా నా అంగీకారం లేకుండా నా పెళ్ళి ఎలా చేయాలనుకున్నావు? అసలు నాకు భార్య ఉండగా మా ఇద్దరికి విడాకులు అవ్వకుండా నాకు ఇంకొక పెళ్లి చేయాలన్న ఆలోచన నీకెలా వచ్చింది అని గట్టిగా అరిచాడు. ఆ మాట వినడంతో ధరణి బెరుగ్గా వేద్ వైపు చూస్తూ చేతులు నలిపేసుకుంటూ ఉంటే వేద్ ధరణి వైపు చూసి అవును, విడాకులు రాకుండా నాకు పెళ్లి చేస్తే నేను జైలుకి వెళ్తాను కదా, ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోయావా అమ్మా అని ఆలోచనగా అడిగాడు. ధరణి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని నేలకేసి కొట్టి ఇప్పుడు నాకు సమాధానం కావాలి అని గట్టిగా అరవడంతో ధరణి మీ ఇద్దరికి విడాకులైపోయాయి అని అంది. ఆ మాటకి వేద్ అయోమయంగా చూస్తూ విడాకులు ఎలా అయిపోయాయి మా ఇద్దరికి, నేను సంతకం పెట్టలేదు కదా అని అంటే ధరణి ఇప్పుడు పెట్టలేదు, కానీ మీ పెళ్ళైన కొత్తలో ఒక సెట్ మీద సంతకం పెట్టి కబోర్డ్లో పెట్టుకున్నావు కదా, దాని మీద నయన సంతకం పెట్టింది అంటే ఆ మాటకు వేద్ కళ్ళు మరింత ఎర్రగా మారిపోతూ ఉంటే మొదటిసారి వేద్ చూసిన ఎవరికైనా వణుకు పుట్టక మానదు. అలాంటి అవతారంలో ఆ సెట్ మీకెక్కడిది అని గంభీరమైన గొంతుతో అడిగితే ధరణి నీ రూమ్ సర్దుతూ ఉంటే కబోర్డ్లో దొరికింది, నీకు ముందు నుంచి ఇది ఇష్టమే అనుకొని నయనకు చెప్తే అని వేద్ అంతకన్నా సీరియస్గా అన్నాడు. ధరణి వెంటనే సంతకం పెట్టిచ్చేసింది. సంతకమే కాదు, దాని మెడలో తాళి కాలి మెట్లు కూడా తీసేసింది అని అనడంతో వేద్ చెయ్యి బలంగా అక్కడున్న టీపాయ్ పాయింట్ని తాకితే అది శబ్దం చేస్తూ భళ్ళుమని పగిలి దాని పీసెస్ వేద్ చేతిలో గుచ్చుకుపోయాయి. ఎప్పుడు ఎంతో డీసెంట్గా కూల్గా ఉండే వేద్ ఎవరికైనా బ్లడ్ వస్తే ఇరిటేట్ అయ్యే వేద్ చేతిలో నుంచి రక్తం ఆగకుండా కారుతూ ఉంటే ధరణికి తల తిరిగిన ఫీలింగ్. కన్నయ్య అంటూ ఒక అడుగు ముందుకు వేసిన ధరణిని వేద్ ఆగు అని తన చూపుతోనే ఆపేసి నా భార్య ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు, కనపడకుండా పోయి 3 రోజులవుతుంది,
ఫోన్ చేస్తే కలవడం లేదు. పిచ్చోడ్లా దానికోసం రోడ్లన్నీ వెతికా, ఎక్కడా దొరకలేదు. అది ఎక్కడికి వెళ్ళిపోయింది? దాని హెల్త్ ఆ పరిస్థితిలో ఉందని తెలిసి ఇంట్లో నుంచి ఆడపిల్లని పంపించేశావే. నా మేనకోడలు అని చెప్పుకోవడం కాదు, ఆ మాత్రం ప్రేమ కూడా లేకుండా దాన్ని నేను లేని టైంలో పంపించేశావా అని కళ్ళలో నీళ్లు కారిపోతూ అడుగుతూ ఉంటే ధరణి బాధగా, నేను అలా ఎలా పంపిస్తాను అని అంది. నన్ను మాట్లాడనివ్వు అని చేయి అడ్డం పెట్టి, దాని పరిస్థితి నీకు తెలుసు, దాన్ని నేను బయటకు పంపించొద్దని 100 సార్లు చెప్పుంటాను కదా. అలాంటప్పుడు కడుపున పుట్టిన బిడ్డను తీసేసుకొని, మెడలో నేను కట్టిన తాళిని తీసేసుకొని దాన్ని ఒంటరిగా రోడ్డు మీద నిలబెట్టావా? ఇప్పుడు అది బ్రతికే ఉందా లేకపోతే ఏమైపోయిందో అని కన్నీళ్లతో ధరణి వైపు చూశాడు. ధరణి కన్నీళ్లతో వేద్ వైపు చూసి, అలా మాట్లాడుకు కన్నయ్య, దానికి ఏమైనా అయితే నేను తట్టుకుంటానా? దానికి ఏమీ కాదు, అది క్షేమంగానే ఉండి ఉంటుంది. అసలు నేను అని ఆ మాట పూర్తి చేసేలోపే అక్కడ ఉన్న ఇంకొక గాజు వస్తువు పగిలి ఎలా బ్రతుకుంటుంది అనుకున్నావు? 3 ఏళ్లుగా బయటకు వెళ్తే దానికి ఎక్కడ నిజం తెలుస్తుందో అని మనం దాచిపెట్టిన రహస్యం ఈరోజు బయటపడింది. అత్తమామ చనిపోయారని దానికి తెలిసింది. అది వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు. అలా చూసిన తర్వాత దాని పరిస్థితి ఏంటో, ఒంటరిగా అది ఎంత నలిగిపోయిందో, ఆ తర్వాత ఏమైందో నాకు అర్థం కాక పిచ్చెక్కిపోతుంది అని జుట్టు పీక్కుంటూ, దానికి ఏమైనా అయితే జీవితాంతం నేను ఎవ్వరిని క్షమించను. నా కూతురికి నాకు నా భార్య కావాలి. నా భార్య ఎక్కడుంది? నా భార్యను నాకు తెచ్చివ్వండి. ఇప్పుడు నాకు నా భార్య కావాలి, తెచ్చు అని అరుస్తూ ఉంటే ధరణి షాక్లోకి వెళ్ళిపోయి, అదేంటి తను శర్వ వాళ్ళ ఇంట్లో లేదా అని అడగడమే తన చేతిని ధరణి గొంతుకు 2 అంగుళాల దూరంలో ఆపి, తల్లివి కాబట్టి ఆగుతున్నా, అదే ఇంకొకరైతే ఈ క్షణం నా చేతిలో వారి ప్రాణాలు వదిలేవాళ్ళు. దాని మీద ఎవరిదైనా చూపు నిలిస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది నా పెళ్ళాన్ని ఎవరింటికో పంపించానని నాకే ధైర్యంగా చెప్తున్నావు. అసలు నా పెళ్ళాన్ని ఎవరి ఇంటికో పంపించే హక్కు నీకెక్కడిది అని అతను అరిచిన అరుపుకి ఆ ఇల్లు మొత్తం రీసౌండ్ వస్తే అప్పుడే నిద్రకి జోగుతున్న స్నిగ్ధ మళ్ళీ లేచి క్యారమనడం, బాలాజీ గారు కంగారుగా ఇంట్లోకి రావడం జరిగిపోయాయి. వేద్ ధరణి వైపు చూస్తూ, దానికి ఏమన్నా అయితే నీ కొడుకు కూడా నీకు మిగలడు అని వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ ఆ రక్తం కారుతున్న చేతులతోనే కారు కీస్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఆ రక్తం చూసి కష్టంగా కళ్ళు తిరగడం ఆపుకున్న ధరణికి ఇక ఉండలేక ఆ రక్తాన్ని చూస్తూనే సోయి లేకుండా కింద పడిపోయింది. ప్రియంవద క్యూటీ బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పడంతో ఇరిటేట్ అయిన ఇంద్ర తన చేతిలో ఉన్న సిగార్ని దూరంగా పడేసి, డామిట్, డోంట్ టెల్ దట్ ప్రియా, ఎట్ ఎనీ కాస్ట్ తను బ్రతకాలి, ఇట్స్ నాట్ పాసిబుల్ అంటూ మనం సమాధానం చెప్పేట్లయితే మనం డాక్టర్స్గా ఉండడం దేనికి? వీఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ పొజిషన్ రైట్ అని చాలా సీరియస్గా అనడంతో వంశీ ఇంద్ర అని అరవడంతో ఇంద్ర కొంచెం కూల్గా, ఓకే కాల్ టు కార్తీక్ సార్, ఆయన ఇలాంటి కేసెస్ బాగా హ్యాండిల్ చేస్తారు అని అన్నాడు. ఆ మాట వినడంతో వాళ్ళందరూ కూడా కరెక్ట్, కార్తీక్ సార్ అయితే ఇలాంటి కేసెస్ని ఈజీగా హ్యాండిల్ చేస్తారు అని అనుకొని మన అబ్బాయి గారికి ఫోన్ చేశారు. వల్లితో ఫుల్ బిజీగా ఉన్న కార్తీక్ ఆ కాల్ని ఇగ్నోర్ చేసిన 5 టైమ్స్ రింగ్ అయిన తర్వాత అటెండ్ చేసి కేసు గురించి మొత్తం విని వెంటనే హైదరాబాద్ నుంచి వైజాగ్ స్టార్ట్ అయ్యాడు. కార్తీక్ వచ్చేసరికి వీళ్ళంతా సర్జరీకి కావాల్సింది మొత్తం రెడీ చేసి పెట్టడంతో వీళ్ళని అసిస్ట్ చేస్తూనే నయనకి సర్జరీ కంప్లీట్ చేశాడు. సర్జరీ జరగడం వల్ల నయన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేకపోయినా తనకు చాలా కాంప్లికేషన్స్ ఉండడంతో బెస్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని సజెస్ట్ చేశాడు. అప్పటికి ప్రాణాపాయం తప్పడంతో ఇంద్ర కార్తీక్ని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పడంతో కార్తీక్ ఇంద్రతో, ఇట్స్ ఓకే, సీనియర్స్ జూనియర్స్ అన్నాక ఈ మాత్రం హెల్ప్ చేయడం తప్పులేదులే, ఇక నేను వెళ్తాను, నా కోసం నా మిస్సెస్ వెయిట్ చేస్తూ ఉంటుందని చెప్పి కార్తీక్ అక్కడ నుండి తన వల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు.
కానీ నయన కంప్లీట్గా క్యూర్ అవుతుంది అని నమ్మకం లేకపోవడంతో తనని వెంటనే అక్కడి నుండి లండన్ షిఫ్ట్ చేయాలి అనుకున్నారు. కానీ ఈ విషయం ఆమె పేరెంట్స్కి కానీ తనకి కావలసిన వాళ్ళకి కానీ ఇన్ఫామ్ చేయాలి అనుకున్నాడు. తన గురించి ఎంక్వైరీ చేయించడం స్టార్ట్ చేశాడు. కానీ నయన గురించి తనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అట్లీస్ట్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా మిస్సింగ్ కంప్లైంట్ రైజ్ అయిందేమోనని 2 డేస్గా వెయిట్ చేశాడు. కానీ ఆ దరిదాపుల్లో ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఎటువంటి మిస్సింగ్ కంప్లైంట్స్ కూడా రిజిస్టర్ అయినట్టు అతనికి తెలియకపోవడంతో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూసుకుందాంలే అని తనకు తెలిసిన తన ఫ్రెండ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటే అతనికి నయన ఫోటో ఇచ్చి ఇంకా తన కోసం ఎవరైనా వస్తే ఇన్ఫార్మ్ చేయమని చెప్పి లండన్ తీసుకువెళ్ళాలనుకున్నాడు. కానీ ఎలా తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన రావడంతోనే తన ఎదురుగా బంచ్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఉంటే దాని మీద ఒక పోస్ట్లో ఒక క్యూట్ పాపను వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు సాక్షి పాపకు అని రాసి ఉంది. ఆ పేరుకు అట్రాక్ట్ అయ్యి అలా ఆ పాపను చూస్తున్న ఇంద్రకి ఒక ఐడియా రావడంతో వెంటనే నయన మెడికల్ డాక్యుమెంట్స్ అన్నిట్లో తన పేరు సాక్షిగా క్రియేట్ చేయించి అప్పటికప్పుడు ఫేక్ పాస్పోర్ట్ రెడీ చేయించి తనకున్న బ్యాక్గ్రౌండ్తో నయనని ఈజీగానే లండన్ షిఫ్ట్ చేయడానికి ప్రాసెస్ మొత్తం రెడీ చేశాడు. వేద్ ఫ్లైట్ దిగి బయటకు రావటం, ఇంద్ర నయనని తీసుకొని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడం రెండూ ఒకేసారి జరిగాయి. వేద్ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వస్తున్న టైంలో తన గుండె గట్టిగా ఆగి కొట్టుకుంటూ ఉంటే దాని మీద ట్యాప్ చేసుకొని ఏంటి ఈ ఫీలింగ్ అని అనుకుంటూ బయటకు వచ్చేసి ఫ్యాన్స్ అందరూ ఉండడంతో ఇబ్బందిగా తన కారు వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాయ్ చెప్తూ ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అదే గేట్లో నుంచి లోపలికి వెళ్తూ లండన్ ఫ్లైట్ ఎక్కబోయిన నయన కళ్ళలో నుంచి అలాంటి పరిస్థితిలో కూడా కన్నీళ్లు కారాయి. శర్వ నవ్యతో ఆ ఇంట్లో అడుగు పెట్టబోయి కాలింగ్ బెల్ ప్రెస్ చేయడంతో అంజలి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ అయ్యి అందరి వైపు చూసింది. శర్వ సీరియస్గా అంజలి వైపు చూసి హారతి తీసుకురమ్మా, నీ కోడలొచ్చింది అని అన్నాడు. ఆ మాటకి అంజలి నయన ప్లేస్లో నవ్య ఉండడం చూసి షాక్ అయ్యి నా కొడుకేనా ఇంత త్వరగా నిర్ణయం మార్చుకున్నాడా, నయన బదులు నవ్యని పెళ్లి చేసుకున్నాడా అనుకొని అంజలి అలాగే షాక్లో నిలబడిపోతే శర్వ గట్టిగా మా అని అరిచాడు. ఆ అరుపుకి ఉలిక్కి పడిన అంజలి పరుగున వెళ్ళి హారతి పళ్ళని తీసుకువచ్చి వాళ్ళ చుట్టూ తిప్పింది. ఆ తర్వాత ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వచ్చిన తర్వాత కానీ తన కొడుకు తనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అన్న ఉక్రోషం పొంగుకు రాలేదు. వెంటనే శర్వా అని అరవడంతో శర్వ అంజలి వైపు సీరియస్గా చూసి చెంగమ్మ అని గట్టిగా అరవడంతో ఆ ఇంట్లో పని మనిషి చెంగమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి చెంగమ్మ వీళ్ళని గెస్ట్ రూమ్లో ఉంచు అని వాళ్ళని పంపించి అంజలి వైపు సూటిగా వెనక్కి తిరిగి చూస్తూ చెప్పు నీ ప్రాబ్లం ఏంటిమా అని బేస్ వాయిస్తో అడిగాడు. ఎప్పుడు తన నుంచి అలాంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయని అంజలి శర్వా అని అరవడంతో ఎస్ మామ్ శర్వని వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని కంచు కంఠంతో అడిగాడు. కార్ స్టార్ట్ చేసి రోడ్ మీదకు వచ్చిన వేద్కి నయన ఏమైపోయిందోననే ఆలోచన తప్ప ఇంకేమీ రాకపోతూ ఉంటే తన కోసం టెన్షన్ అంతకంతకు ఎక్కువై స్టీరింగ్ మీద పట్టు పెంచుతూ ఉన్నాడు. స్టీరింగ్ మీద పట్టు పెంచినప్పుడల్లా చేతిలో బ్లీడింగ్ ఇంకా ఎక్కువైపోవడంతో అది స్టీరింగ్ మొత్తానికి కార్ మొత్తాన్ని తడుపుతూ ఉంటే కొంతవరకు ఓర్చుకున్న తను కొంతసేపటి తర్వాత నుంచి ఆ స్మెల్కి వామిటింగ్ సెన్సేషన్ రావడంతో వెంటనే పక్కనే ఉన్న చిన్న క్లినిక్కి వెళ్ళి కట్టు కట్టించుకొని అక్కడి నుండి నేరుగా ఐజీ ఆఫీస్కి వెళ్ళాడు. మరి నయన పరిస్థితి ఏం కానుంది? తను సేఫ్గా బయటపడుతుందా? బయటపడినా ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది? వేద్ ధరణి చేసిన పనికి ఆమెకు ఏం శిక్ష వేయనున్నాడు? స్నిగ్ధ పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.